నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఈ నెల దేశవ్యాప్తంగా 26వ తేదీ గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. అయితే ఢిల్లీలో జరిగే ఈ రిపబ్లిక్ డే వేడుకలకు హైదరాబాద్ నుంచి ఒక సామాన్యురాలికి ఆహ్వానం అందింది. ఆవిడే హైదరాబాద్లోని జీహెచ్ఎంసీలో ఒక ఉద్యోగిని, స్వీపర్ నారాయణమ్మ గారు. ఆవిడ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కర్మచారి పురస్కారంతో సత్కరించబోతుంది. ప్రస్తుతం నారాయణమ్మ గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. మీకు ఢిల్లీ నుంచి గణతంత్ర వేడుకలకి ఆహ్వానం అందింది కదమ్మా, మరి దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషపడుతున్నా, చాలా సంతోషపడుతున్నా. నాకు ఈ జన్మకి ఇక చాలు, ఇటువంటి జన్మకు అది వచ్చిందంటే చాలు, సంతోషంగా ఉందమ్మా. మరి జీహెచ్ఎంసీ వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు మీకు అవార్డు ఇలా వస్తుంది, మీకు ఆహ్వానం వచ్చింది అని చెప్పి ఎప్పుడు చెప్పారు? నాకు తెలియకుండా వచ్చింది మేడం. తెలియో టీవీలల్లా పేపర్కు వచ్చినాక అందరూ చూసిన తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే ఆయన వెంకటస్వామి, వివేక వెంకటస్వామి వచ్చి మా బస్తీకి వచ్చి ఫిలిం నగరు, అక్కడ నేను సండే రోజు ఇక్కడ పనికి వచ్చిన డ్యూటీకి వచ్చిన తర్వాత ఆయన ఇట్లా వచ్చిందని తెలిసి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు సార్ ఇట్లా వచ్చింది అమ్మకని తెలియంగానే ఆయన వచ్చేసిండు. వచ్చి నేను పనికి వెళ్ళి ఇంటికి పోయిన దాకా అక్కడ వెయిట్ చేసిండు ఒక గంట సారు. వెయిట్ చేసి ఇక నేను వాళ్ళు వచ్చి రక్క ఇట్లా వచ్చి నీ గురించి అంటే నేను పనిలో ఉన్నా కదా నాయన డ్యూటీలో ఉన్నంటే వాళ్ళు వచ్చి తొందరగా నన్ను తీసుకొని పోయి ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆడిపోయిన దాకా ఆయన అక్కడే వెయిట్ చేసిండు, సన్మానం చేసిండు, సంతోషపడ్డాడు, అట్లా చేసిండమ్మా. చాలా నాకు సంతోషంగా ఉంది, నాకు తెలియకుండా వచ్చినందుకు. ఇక్కడేమో తెలిసే వచ్చింది, ఇక్కడ గవర్నర్ దగ్గర మా జిహెచ్ఎంసీ వాళ్ళు నాకు ఈ రకంగా ఫస్ట్ గుర్తించింది జిహెచ్ఎంసీ కమిషనర్లు, మా డిపార్ట్మెంటు గుర్తించి వాళ్ళు పిలిచి సన్మానం చేసిండ్రు. ఆయన సొంతంగా మళ్ళా క్రీమ్ మీద పెట్టి అందరు డాక్టర్లు, అడిషనల్ కమిషనర్లు అందరూ పెద్ద పెద్దోళ్ళు, జోనల్ కమిషనర్లు అంతా కలిసి నా మాటలు వినుకుంటా, నా వాక్యాలు వినుకుంటా నాకు సన్మానం చేసిర్రు. అంతే, చాలా గొప్పగా చేసిరమ్మ, సంతోషంగా ఉంది. మళ్ళీ అంజన్ కుమార్ సార్ సద్దల బతుకమ్మ నాడు ఇక్కడ పోలీస్కు ఆఫీస్కు పెద్దది ఉంది కదా రవీంద్ర భారతి ఎదురుంగ లకడి కప్పులు, అక్కడికి పిలిపించి 1000 మంది పోలీసులు, అంతమంది గన్మెన్లు, నారాయణ నా అంగి యూనిఫామ్ వేసుకున్నా నేను, అందులో అందరు పిలిచి అక్కడ అమ్మ చాలా సంతోషంగా ఉంది, ఎట్లా నేర్చుకున్నావమ్మా నువ్వు అని వాళ్ళు పిలిపించి వాళ్ళు సన్మానం చేసి వాళ్ళు సంతోషపడి చాలా బాగా చేసిరమ్మ. నాకు చాలు ఈ జన్మకు, ఇంకెందుకు మళ్ళీ మళ్ళీ ఎందుకమ్మా 10 జన్మలు ఎత్తడం అవసరమా, ఈ ఒక్క జన్మ చాలనిపించింది నాకు. అది స్వీపర్గా ఎన్ని సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీలో చేస్తున్నారమ్మా? నేను మా అమ్మ చేసింది, నేను మా అమ్మ కలిసి 3 సంవత్సరాలు చేసినాం. నేను ఇప్పుడు చెయ్యబట్టి 22 సంవత్సరాలు అయిందమ్మా. అదే ఎమ్రెడ్డి ఇంట్లో రోడ్ నెంబర్ 12లో చేస్తున్నాను, అక్కడనే చేస్తున్నానమ్మా. నాకు చేస్తుంటే అక్కడ కూడా వాళ్ళు ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా చూస్తారు, చాలా సంతోషం. నా పాట వింటుంటే, నా చీపిరి సప్పుడు వింటే కార్లు ఆపుకొని నిలబడతారు, అమ్మ ఒక సెల్ఫీ దిగుదాలంటారు. ఇక పోలీసు వాళ్ళు అయితే వాకింగ్కి వచ్చేటోళ్ళు, రౌండ్కి వచ్చేటోళ్ళు, వాళ్ళు గుంపులే బస్సులలో చూసినా ఎక్కడ పోయినా కానీ సెల్ఫీలు దిగుడే. మరి మీరు కర్మచారి పురస్కారం అందుకోబోతున్నారు కదమ్మా, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను సంతోషపడుతున్నానమ్మా, చాలా సంతోషపడుతున్నా. నాకు జాతీయ కర్మచారి అవార్డు వచ్చిందని చెప్పినాక తెలియకుండా వచ్చింది, అందులో ఇది వచ్చిందని చెప్పినాక ప్రపంచం టీవీలల్లో పేపర్లల్లో మోగుతుంది. ఇక పోయిన వాళ్ళ పలకరిస్తారు, చూసిన వాళ్ళ అమ్మాయి ఎప్పుడు పోతున్నావు ఢిల్లీకి, అమ్మాయి ఎప్పుడు పోతున్నావు ఢిల్లీకి అన్నప్పుడల్లా బ్రహ్మానందంగా ఉంటుందమ్మా నాకు. మరి మీకు కర్మచారి అవార్డు వచ్చింది, ఢిల్లీకి వెళ్ళబోతున్నారు కదమ్మా, మరి మీ పిల్లలు కావచ్చు, మీతో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ నుంచి మీకు ఎలాంటి స్పందన? చాలా సంతోషపడుతుంది. మా అమ్మకు, మా అక్కకు, మా వదినకు చాలా, మాకు ఇట్లా వస్తుంది, మా కోడలకు, మా మేనగోడలకు ఇట్లా వచ్చిందని నాది పెద్ద బలగం. నాకు 5 మంది మేనమామలు, మేము 4 మంది అక్కచెల్లెళ్ళు, నాకు 4 ఆడబిడ్డలు, మా అత్తమ్మలు 5 మంది అక్కచెల్లెళ్ళు, మా మామలు 4 అన్నదమ్ములు, మా నాయనతో పుట్టిన వాళ్ళు 4 అన్నదమ్ములు, మా మేనత్తలు అందరూ చాలా ఫోన్లు చేసి సంతోషం, చాలా సంతోషపడుతున్నామ్మా. మరి మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఒక్క కొడుకు, ఒక్క బిడ్డ. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు, నా బిడ్డ నా లెక్కనే పనిచేస్తుంది, నా కొడుకు లారీ డ్రైవరు. ఇక వాళ్ళకి ఒక్కొక్క కొడుకు, ఒక్కొక్క బిడ్డ. అందరు నా మనవడే పెడితే ఇంట్లో పాట నేను వాడుతుంటే, ఇంట్లో ఎప్పుడైనా వాడతా ఇట్లా పూజ చేసేటప్పుడు. ఇప్పుడు అందరూ చాలా మంది స్వీపర్గా పనిచేస్తున్నారు అమ్మ, ఇక్కడ చాలా చోట్ల అందరూ స్వీపర్గా పనిచేస్తున్నారు, కానీ అంతమందిని కాదని మీకే అవార్డు వచ్చిందంటే మీ స్పెషాలిటీ ఏంటమ్మా? మా స్పెషాలిటీ ఇక పరమాత్ముడు నచ్చిండు మెచ్చిండు బిడ్డ.
నాకు వస్తుందని తెలియదు. ఇంత అవార్డు వస్తుంది, ఇంతమందికి నేను తెలుస్తా, ఇన్ని ఛానళ్ళు వస్తాయి, ఇంతమంది గుర్తిస్తారని నాకు తెలియదు. మేమేమైనా పున్నం నాడే పూజ, నెలకొకసారి పౌర్ణం వస్తుంది. ఆ పౌర్ణం నాడే గురు పూజ కోతుట్టి, ఇక వారానికి ఒకనాడు భజన, ఆ భజన నాడే భజన కోతుంటి. ఇప్పుడు నిరంతరము 24 hours 24 గంటలు నా గురువు గారి వాక్యం, నా గురువు ధ్యానం నన్ను చూస్తూనే ఉండ్రు జనాలంతా. వాళ్ళు ఆనందపడుతుండ్రు, వాళ్ళు చూసినందుకు నాకు కూడా ఆనందమే కదమ్మా. అట్లా అమ్మ, ఇది నా స్పెషాలిటీ ఏంటంటే నేను మంచిగా చెయ్యాలి. అంతవరకు ఏడగింత చెప్తున్నా ఒప్పుకోను. నేను చేస్తా, ఎవరన్నా వేస్తే ఒప్పుకోను. అయ్యా కార్లు తీయకుంటే జర కారు తీయకొడుక, నేను ఊడ్చినాక పెట్టుకో బిడ్డ అని చెప్తా. ఒకవేళ మొండోడు తీయనుంటే గాలి తీసి పడేస్తా, చూడు కొడుక అని చెప్తా. మళ్ళీ నీళ్ళు పోస్తారుగా, నాయన నేను ఊడ్చినాక నీళ్ళు పోసుకోరు బిడ్డ. మీరు కార్లకి వెళ్ళి దిగంగానే మీకే కాళ్ళకు మట్టి అంటది. నాదేం పోయిందని నేను ఇడిచిపెట్టిపోతాను. నాకైతే ఆదిరి పడ్డది, నన్ను ఎవరేం చేయలేరు. నాకు గవర్నమెంట్ జీతం ఎట్లయినా ఇస్తుంది. కానీ నీ ఇంటి ముందర ఎంత గలీజ్ ఉంటుందో అది చూసుకో. నీ ఇంటి ముందర శుభ్రం ఉంటే నీ ఇల్లు శుభ్రం ఉంటుంది, నువ్వు శుభ్రంగా ఉంటావు. నువ్వు శుభ్రంగా నీ ఇల్లు శుభ్రంగా ఉంటే ఈ కాలనీ అంత శుభ్రంగా ఉంటుంది, ఈ గల్లీ అంత శుభ్రంగా ఉంటే దేశమే శుభ్రంగా ఉంటుంది. నరేంద్ర మోడీ స్వచ్ఛ సర్వే ఎందుకు చేయాలి బిడ్డ? మనమే చేసుకుంటే. మనం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటే మన బస్తీ బాగుంటుంది, మన బస్తీ బాగుంటే మన ప్రదేశం బాగుంటుంది. మన ప్రదేశం బాగుంటే జిల్లాలు, మరి మండలాలు, దేశాలన్నీ బాగుపడతాయి. మంచిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, సుఖంగా అనుభవిస్తాం. కానీ ఏడు గదరాన్ని పెట్టుకుంటే రోగాలు వస్తాయి బిడ్డ. మనకి ఈ మృత్యువుకు దారి తీస్తుంది అని నేను చెప్తా బిడ్డ అందరికీ. ఎవరన్నా తెలియకుండా చూడకుండా వేసిపోతా, నేను ఎవడేసి నా ఇంటి ముందర వేసి వస్తా. మీకేనా బాధ్యత? మాకేనా బాధ్యత? మీకు లేదా? మీరు మనుషులే కదా. మేము ఇంతగానం గవర్నమెంట్ మాకు జీతాలు ఇచ్చి నీట్గా చేపిస్తుంది. మా ఇల్లు ఎన్నో ఎక్కన్నో, నీ ఇంటి ముందర రాత్రిపూట వండుకొని పొద్దునే నువ్వు లేవక ముందే నీ ఇంటి ముందర సాఫ్ చేస్తున్నావు. నీకు తెలివి లేదా? నువ్వు చదువుకోలేదా? ఇట్లా అడుగుతా, డైరెక్ట్గా అడిగేస్తా. ఆయన ఎవరన్నా కానీ, ఎంత పెద్ద మనిషి అన్నా సరే అడిగేస్తా. ఎవరన్నా వచ్చి డబ్బును వేసిపోయారు అనుకో, ఎందుకు వేసినా అని తీసుకోవాలి, ఆయన వెనకగానే వేసి వస్తా. మొత్తానికి మీ వృత్తికి మీరు ధర్మం. పని దేవుడు బిడ్డ, పని దేవుడు. పనిని పూజిస్తాం. పనిని ఎందుకు పూజించాలంటే, పని దైవంగా ఎందుకు భావిస్తామంటే, ఆ పని చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. మనం అన్నం తింటేనే ఈ దేహం ఉంటుంది, ఈ దేహం ఉంటేనే అంతా తెలుసుకోగలం. ఈ దేహమే లేకపోతే, అన్నం లేకుంటే దేహం లేదు. అన్నం సూక్ష్మాంశం ప్రాణం, అన్నము సూక్ష్మాంశము ప్రాణం. ఆ ప్రాణం ఉంటేనే ఈ దేహం ఉంటుంది, ఈ దేహం ఉంటేనే దేశం అంతా తెలుస్తుంది. అందరిత సుత బాంధవులు, మనోళ్ళు, మంచోళ్ళు, షెడ్డోళ్ళు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అంతటా ఉన్న పరమాత్మ దేవోభవ అని తెలుసుకోగలం. ఈ అన్నం ఉంటేనే, అన్నంతో ఇంత పని అవుతుంది. భద్రాద్రి రామశతకంలో పద్యం, ఆత్మయందుననేకమాకాశముదయించే, ఆకాశమందు నలినంబు ఉట్టే, నలినంబు వలన అగ్నియోత్రుడు పుట్టే, అగ్నియోత్రుని వలన నప్పు పుట్టే, అప్పు వలన మహాయవని అస్తలి పుట్టే, అవని అందోషాదులమర పుట్టే, ఓషాదులందున అవనర అన్నము పుట్టే, అన్నమందున నరులాది సకల జంతుజాలములాయే, ఈ జగయుగంబులాయే పరమాత్మ మీ రీతి మాయ వలన. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షితాహువా. ఇప్పుడు పని అంటే సులువైన పని ఉంటుంది, కష్టమైన పని ఉంటుందమ్మా. మరి మీ దృష్టిలో పని అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు చాలామంది సులువైన పనిని కూడా అయిష్టంగా చేయడం, బద్ధకంగా చేయడం చాలా చేస్తుంటారు. దానికి మీరేం చెప్తారు? నాకు నచ్చదు బిడ్డ అట్లా చేస్తే. పని అంటే నమ్మకం. మనకు జీతం ఇస్తురు, ఆ జీతం ఇస్తే అన్నం తింటున్నాం, అన్నం తిని దేహం నిలుపుకుంటున్నాం. కానీ ఆ పని ఎట్లా చేయాలంటే, ఆ పని మనది, మందిది కాదు. ఇక్కడికి ఒప్పచెప్పిండి, ఇడికి దాకా చేయాలని ఒక 4 గల్లీలు ఒప్పచెప్పిండి అమ్మ నాకు. దాన్ని నా మనసు పూర్తిగా, నా ఇష్టంగా నేను కాలుకు దుమ్మంటకుండా పని చేస్తా. ఆ పని చేయని వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది బిడ్డ. అవి పేకి పట్టవు. సైన్ పెట్టి కూర్చొని ఇంటికి పోయేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా పోవద్దు. మనకు సాలలేదు కదా జీతం, డిమాండ్ చేద్దాం, అడుగుదాం. కానీ పని నమ్మకంగా చేయడము, ఆ పనినే భగవంతుడిగా పూజించడము ఒక మానవుని ధర్మం. పని అంటే నమ్మకం, పని అంటే గుర్తింపు, పని అంటే శ్రేష్టమైనటువంటి వస్తువుని పూజించినట్టు మనం. అది మామూలుది కాదు. పని అంటే దేవుడు, పనే దేవుడు, పనే దైవం. ఆ పని చేస్తేనే మనకు అన్నం పుడుతుంది.
అడుకొచ్చుకుంటే పుట్టదు. నాకు ఇవి అంటే ఒక రోజు 2 రోజులు ఇస్తారు. పని చేస్తే మన జీవితం, మన కష్టం, మనం ధైర్యంగా అడుగుతాం. ఆ పనిని పూజించితే నాకు చాలా సంతోషం అమ్మ. చేసే వాళ్ళు ఉంటే, పని చేసే వాళ్ళకి నేను ఎంకరేజ్ చేస్తా. పని చెయ్యని వాళ్ళు ఉంటే మాత్రం నేను తిడతా. చెయ్యాలి, మీరు ఎందుకు వచ్చిరమ్మా, పనికి కదా వచ్చింది, చేసి కొట్లాడండి. సార్ మనబడి ఉంటాడా ఎప్పుడు? సార్ మనల్ని విడిచిపెట్టిందంటే నమ్మకం మీద మనం పని చేస్తాం కాబట్టి వదిలేసిండు. చేయండి అంటే ఎట్లుంటుందమ్మా? ఆయన కొనాడు కోపం వచ్చి తిడతాడు, కోప్పడతాడు. అట్లా వీలు ఉంటుందా? ఎంత గలీజ్గా ఉంటుందమ్మా అని చెప్తానమ్మా నేను. మా గ్రూపులు మంచిగా పనిచేస్తారు బిడ్డ. అంటే ఇప్పుడు మీరు కష్టపడి పని చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అంతే ఉంటుంది. ఇవాళ కాదు, నేను 22 సంవత్సరాల నుంచి అక్కడనే చేస్తున్నా. చాలా మంది మారసామన్నారు. నేను మారుతా సార్ అంటే, వద్దమ్మా నువ్వు తప్ప మాకెవరు వద్దని పొద్దుగాల కూడా అంకెర్లతోటి అదే చెప్పిర్రు. మీరు పని చేసేటప్పుడు కూడా కష్టపడి కాకుండా హాయిగా పాడుతూ మంచిగా చేస్తుంటారని విన్నాను. మరి దాని గురించి ఏమంటారు? నేను ఆయన పాటనే బిడ్డ, పని చీపురు కట్ట సురు చేసినట్టే పాటనే సురు చేస్తా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లుపు సులుపేమున్నది అమ్మ? ఉందా? అలుపు సులుపు ఉందా? కష్టం అనిపిస్తుందా? కష్టం అనిపించదు. ఇష్టంగా పని చేస్తే కష్టం అనిపించదు. కష్టంగా చేస్తేనే కష్టం అనిపిస్తుంది. మరి మీరు స్వీపర్గా పని చేయకముందు ఏం చేసేవారమ్మా? మేము ఒడ్డరోళ్ళం మేడం. మేము బావులు తవ్వేది, మేము గోడలు పెట్టేది, ఇండ్లు కట్టేది, మట్టి గోడలు అప్పుడు ఇండ్లు కట్టేది, లేవల్ పనులు చేసేది, రాతి గోడలు పెట్టేది, బావులకు తెట్టెలు కట్టేది. రాళ్ళతోటి బావి తెట్టెలు అంటే ఇక మీకు తెలియకుండొచ్చు, తెలిసేటోళ్ళకి తెలుస్తుంది, పెద్దలకు ఉండేది. ఆ బావి తెట్టెలు కట్టేది, లేవల్గా పనులు చేసేది, అన్ని చేసేది. మా ఆయన మంచి కాంట్రాక్టర్ చేసేది, బతికిచ్చిండు. ఇంకా ఆయన పోయినాక మా అమ్మ నన్ను, అమ్మ నువ్వు భర్త ఉండగా నీకు చేసి పెట్టిండు బిడ్డ, ఇప్పుడు నువ్వు చేసుకోవాలి, నీ పిల్లలు బతికించుకోవాలని మా అమ్మ చేసే డ్యూటీ కాడ నన్ను పెట్టింది, మా కన్న తల్లి పెట్టింది. అప్పటి నుంచి నాకు ఇంకా ఇడిచిపెట్టలేదమ్మా. నేను ఆ పని చేస్తూనే ఉన్నా, సంతోషంగా కూడా ఉంది. నా కన్న తల్లి నా బాగోలు చూసింది కదా, నా మంచి చెడ్డలు చూసింది కదా. వేరే వాళ్ళు ఎందుకు చూస్తారు? ఇంతమంది ఈతసుత బాంధవులు ఉండరు, వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి అవసరం లేదు. నా తల్లికి నా బాధ అవసరం, నా కష్టం అవసరం, నా సుఖం అవసరం. నా అందుకు పెట్టింది బిడ్డ. మరి ఇంతకు ముందు మీరు బావులు తవ్వేవాళ్ళని చెప్తున్నారు కదా, మీకు ఆ పని బాగుందా లేకపోతే స్వీపర్గా ఇది బాగుందా? ఇక నేను బావులు తవ్వేదంటే మా ఆయనకు ఎక్కువ తెలుసు. అది నేను ఓనాడు పోయేదని లేకుంటలేదు. కూలీలను పెట్టుకొని ఆయన చేపించేవాడు. సివిల్ కాంట్రాక్టర్ కూడా చేసిండు ఆయన హై లెవెల్గా పనిచేసి బతికిచ్చిండు. ఇక ఆయన పోయినాక ఆయన విలువ తెలిసిందనమాట. ఇక నేను పూజలకు భజనలకు, ఎక్కడ పుణ్యం జరుగుతుందా, ఎక్కడ పూజ జరుగుతుందా, ఎక్కడ భజన జరుగుతుందా, ఇవే చేసిన బిడ్డ. ఆయన ఉన్నాక కూడా ఇదే చేసిన, ఎక్కువ నేను పని చేయలే. ఏదో అప్పుడు చిన్నప్పుడు మా అత్తమామ ఇది చేసిన, మా అమ్మ ఉన్నప్పుడు, మా అమ్మమ్మ నాయన పెళ్లి కాకముందు ఇంట్లో సంసారం చేసిన, పసలు కాసిన, ఎడ్లను, బర్రెలను, గొర్రెలను, వ్యవసాయం పని తెలుసు, అన్నీ చేసిన. కానీ పెళ్ళి అయినాక కొన్ని రోజులు అత్తమామ మీద ఉన్నప్పుడు చేసిన కష్టం, బావులు మోసిన బాగా. ఆ తర్వాత ఇక మేము ఎప్పుడైతే వేరే పనికి వచ్చినామో అప్పటి నుంచి ఆయన చేసి పెట్టిండు బిడ్డ. నేను చేయలేదు. చాలా యాత్రలు తిరిగినాం మేము, తీర్థయాత్రలన్నీ తిరిగి వచ్చినాం. చాలా దూరం, ఒక్క నెల పోయేటోళ్ళం, ఒక 20 రోజులు పోయేటోళ్ళం, 10 కాలు లాస్ట్కు వారమన్నా పోయేటోళ్ళం. ఇంత లేకున్నా వారం రోజులన్నా పోయేటోళ్ళం. తిరిగి వచ్చి ఏం లేదు అండ్లా. ఇంకా తర్వాత వచ్చి మా గురువు గారు బాయి తవ్వి లాస్ట్కి అది ఆన్నే ఉపదేశం తీసుకున్నాం అయ్యగారు తాన. వచ్చినాం హైదరాబాద్కు. ఇక ఆయన వచ్చినాక ఆయనకు లీవర్ క్యాన్సర్ వచ్చి ఆయన వెళ్ళిపోయిండు. మరి మీరు ఎన్ని గంటలకు లేస్తారమ్మా? మీ రోజువారి దినచర్య అంటే రోజు లేచినప్పటి నుంచి ఏం చేస్తారు? నేను 3 గంటలకే లేస్తా బిడ్డ. పొద్దుగాల వెనకటికేమో కోడి కూసేది, ఇప్పుడేమో అల్లారం పెట్టుకుంటారు. నాకు అల్లారం లేదు, కోడి లేదు. నా గురువు గారే మేల్క చేస్తాడు. నాకు మేల్క చేస్తే 3 గంటల రాత్రి నేను మేలుకొని పొద్దుగాల కాలకృత్యాలు తీర్చుకుంటా లేవంగానే. ఆ తర్వాత పండ్లలో బ్రష్ చేసుకొని, ముఖం కడుక్కొని, ఇంటి ముందలంతా ఊడ్చుకొని, నీళ్లు చల్లుకొని, ముగ్గు పెట్టుకొని, కడపలు కడుక్కొని స్నానం చేస్తా. స్నానం అయిపోగానే ఆ మందిరం ఉంది చిన్నది, మా గురువు మందిరం. ఆ మందిరం కాడ మంచిగా ఊడిచి తుడిచి నీళ్ళు పెట్టి ముగ్గు పెట్టుకొని ఆ గురువు గారి యొక్క పూజ సామాగ్రి తోముకుంటా. గంట, హారతి పళ్ళెము, దీపం పెట్టుకుని కుందులు, ఏంది తీర్థం తీసే రాగి చెంబు, జాలి చెంబు అంటారు దాన్ని, అవన్నీ తీసి కడుక్కొని ఇక నీట్గా తుడుచుకొని దీపం పెట్టుకొని కూర్చొని ఒక గంట చేసుకుంటా బిడ్డ. నేను 3 గంటలకు లేచి 4:30 వరకు నేను అక్కడి నుంచి లేవను, ధ్యానం చేస్తా. ముందు పూజ, గురువుగారి అనుష్ఠానం. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతా మోహం, దీపేన సాధ్యతే సర్వం, సదా దీపం నమస్తుతే,
దీపము కలిగిన వెనుకను దాపున శ్రీలక్ష్మి కలుగును ధనములనిచ్చున్ పాడి పంటలనిచ్చున్ పతియో భాగ్యం బిచ్చున్ పరమార్థం బిచ్చున్. ఆ దీపం పెట్టుకొని ఆ గంటారావం, ఆ ధ్యానం, ఆవాహనం, సింహాసనం, పాద్యం, ఆర్యం, ఆచమన్నంచ ఇవన్నీ చేసుకుంటాం. పూజ చేసుకున్న తర్వాత చాయ్ తాగుతా. చాయ్ తాగితే నా బిడ్డ రాగి అంబలి చేస్తుంది, రాగి జావ. ఆ రాగి జావ కొంచెం తాగుతా, లేకుంటే ఇంత తీసుకొని పనికాడికి వచ్చి పని చేస్తా. పని చేసినాక ఇక 11 గంటలకు కాలి చేతులు కడుక్కొని మళ్ళీ ఆ రాగి జావ తాగుతా. ఇక అంత టిఫిన్ చేస్తారంటారు కదా, టిఫిన్ నాకు రాగి జావే టిఫిన్. రాగి జావ తాగిన తర్వాత ఇంకా జరసేపు పని చేసి ఇక ఒక తాన బిల్డింగ్ కాడ అమ్మ దా రొట్టె తినమ్మ రొట్టె తిన అని మార్వాడలు చెప్తారు. ఆడికి పోయి మళ్ళీ కాలు చేతులు కడుక్కొని వాళ్ళు మంచిగా చాయ్ పెట్టిస్తారు, 2 చపాతీలు ఇస్తారు. అవి తిని ఇక మళ్ళీ ఆడికి వచ్చి కూర్చున్న తర్వాత 1 గంట 1:10 నిమిషాలకు ఏలుముద్ర పెడతాడు. మళ్ళీ వచ్చి పొద్దున్నే 6 గంటలకు పెట్టి వచ్చేటప్పుడు 1:10 నిమిషాలకు ఏలుముద్ర పెడితే ఇక అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ అన్నం తింటాం. మధ్యాహ్నం ఒక బుక్క అన్నం తిని వండుకుంటే లేకుంటే ఎవరు వండనియరు, ఫోన్ చేసేదని ఒకటి అడుగుతారు. ఇక పూజ ఉందమ్మా, భజన ఉందమ్మా, మా ఇంటికి రామ్మా, లేకపోతే మా ఇంటికే వస్తారు, భక్తులు బాగా వస్తారు. వాళ్ళకు మేము ప్రవచనం విచారణ చేసుకొని తత్వాన్ని విచారించుకొని ఈ దేహం ఎట్లా తయారైంది, ఈ దేహం లేనప్పుడు మనం ఏడున్నాం, అసలు ఈ ప్రకృతి లేనప్పుడు ఈ ప్రకృతి ఎట్లా తయారయ్యింది, ఈ ప్రకృతి ఏమేమి ఉంటే తయారయ్యింది, ఎందుకు నిలబడుతుంది, ఆకాశం ఆధారం లేదంటారు అది ఎట్లా నిలబడ్డది, వాయువు దానికి జీతపత్యం లేదంట అది ఎట్లా నిలబడ్డది, అగ్ని రూపం లేదంట దానికి అది ఎట్లా నిలబడ్డది, మరి జలము పొంగి పొర్లుచు వచ్చి పృథ్వీపై పడకుండా కడల రాయుని కాళ్ళు ముడిచాడు అది ఎట్లా నిలబడ్డది, ఈ పృథ్వీ ఏ రకంగా దీనికి నట్టు లేదంట పుడమికి, ఈ నట్టు లేని పుడమి ఎట్లా నిలబడ్డది, ఈ పంచభూతావరణ విచారణ చేసుకుంటాం మేము. చేసుకున్న తర్వాత ఇక చీకటి అవుతుంది, వచ్చింత పండుకుంటాం. ఇంకా అదే యథావిధిగా పొద్దుకుతుంది తెల్లారుతుంది కాలచక్రం ఆగుతుంది బిడ్డ మన కోసం. దాని పాటిస్తున్నాం, నడుస్తూనే ఉన్నాం. వచ్చింది ఎందుకు, వచ్చిన పని చేసుకొని చక్కగా వినియోగించుకొని పోయేటందుకు. మీరు గురుబోధ తీసుకున్నారని విన్నామమ్మా, మరి దాని గురించి ఏం చెప్తారు? చెప్తానమ్మా. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మహంబ సమేత అచల గురూజీ వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురుదయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. అపన గురు ప్రభు మహారాజుకు జై. ఆస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. నేను గురుబోధ తీసుకొని 35 సంవత్సరాలు బిడ్డ. ఈ గురుబోధ తీసుకున్న నుంచి ఇక మా ఆయన పోయినాక నేను ఇదే కంటిన్యూగా గురుబోధ పని ఎట్లా చేస్తున్నా గురుబోధ కూడా అట్లా చేసుకుంటా. రోజు గురువుగారి ధ్యానం, గురుమంత్ర విచారణ. నాకు శిష్యులు ఉన్నారు, వాళ్ళు వస్తారు. నాకు ఏదన్నా అవసరం అయింది అయితే నాకు విచారణలో తెలియకుంటే నేను నా గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వస్తా. ఇక ఇట్లనే నడుస్తుంది నాన్న. నాకు సాగిస్తున్నాం. వచ్చింది ఎందుకంటే మనం సచ్చటానికే వచ్చినాక సచ్చిందాకనైతే ఏదన్నా తెలుసుకోవాలి కదా, అందుకు అవి తెలుసుకుంటున్నా. మళ్ళీ జన్మ వద్దు, ఇట్టి జన్మము ఇంకా చాలు వినుమా నాయన, ఈ జన్మ ఇచ్చిన కాడికి మస్తు, ఈ జన్మ ఇంకా వద్దు. ఈ తల్లి యొక్క గర్భంలా ఆ గర్భం అనేటి నరకం వద్దు అని చెప్పి వేడుకుంటున్నాం ఆ గురుమూర్తిని. అది నాన్న. మీరు పాటలు పాడతామని మేము విన్నామమ్మా, ఎలాంటి పాటలు పాడతారు? ఏదైనా పాడతా బిడ్డ. అయితే వనితా టీవీ ప్రేక్షకుల కోసం ఒక పాటమ్మా పాడతాం. నీలమేఘశ్యామనివే తండ్రివి మాకు, కమలవాహిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మాకనేకదనము, నీ కీర్తనలు మాకు లోక ప్రాపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము, నీ మంత్రములు మాకు నిష్కలంకపు విద్య, నీ పాద ధ్యానంబు నిత్య జపము, త్రోయ జాతాక్షి మీ పాద తులసి దళము, రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత,
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. మరి ఇది పద్యం అయితే మరి పాట పాడండి. చూడుము నాదా ఈ సొగసగు బంగారు లేడి కావలె నాదా, ఈ సొగసగు బంగారు లేడి కావలె నాదా. వేడుకుందు దీన్ని ఇటకు ఇడువక తెమ్మిక నాదా, వేడుకుందు దీన్ని ఇటకు ఇడువక తెమ్మిక నాదా. కడుమోదము తోడ దీన్ని కాపాడుకుందునయ్యా. చూడుము నాదా ఈ సొగసగు బంగారు లేడి కావలె నాదా. ఎందుకే సీత హా మాయలేడి జాడలు మనకెందుకే వనిత. ఇందువదన రాక్షసులు ఇలను కామరూపులైరి, మందమతులు నిందెజెతురు నా మాట వినువు జాత. ఎందుకే సీత ఈ మాయలేడి జాడలు మనకెందుకే వనిత. వద్దిటు వలుక భూవల్లభన మాట వినుము వద్దిటు వలుక. బుద్ధి తీర్చకిట్లు కాని పోని మాటలాడేదారు, పొద్దు పొద్దున్నే లేచి రద్ది చేయుచుందురేమి. వద్దిటు వలుక భూవల్లపన మాట వినుము వద్దిటు వలుక. దిగులు ఏలనే ఓ మగువరని కోర్కె తీర్తు మమతలేలనే. పొగడంపు కల్పకూరి నగరంబున నివసించిన భగవంతుని కృపగలిగితే బంగారు లేడిని తెచ్చెద. దిగులు ఏలనే ఓ వనితరని కోర్కె తీర్తు మమతలేలనే, ఓ మగువరని కోర్కె తీర్తు. ఈ పాట ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే అమ్మ, మీరు రామ భక్తురాలని మాకు అర్థమైంది. మరి అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అయింది కదమ్మా, మరి దాని గురించి ఏమంటారు? చాలా సంతోషంగా ఉందమ్మా. రామ మందిరం అంటే అయోధ్యాపురి పట్నం అంటే, ఆ యొక్క అయోధ్యాపురి అంటే సాకేతాపురి. ఆ యొక్క ఫస్ట్ ఎవరు రఘుమహారాజు కంటే ముందు యుగ యుగాల నుంచి ఉంది అయోధ్య. ఆ అయోధ్య అనగా అప్పుడు సగర్వ చక్రవర్తి పరిపాలించినటువంటి దేశం అది. అది అప్పటి నుంచి ఇప్పుడు శ్రీరామచంద్రుని వరకు వచ్చిందంటే అది ఆనాడు కృతాయుగముల వశిష్ఠుడు పెట్టినటువంటి ముహూర్తానికే అయోధ్య నగరము కట్టిండ్రు. కానీ ఇప్పుడు ఆ అదృష్టం ఎవరికి కలిగిందంటే నరేంద్ర మోడీకి కలిగింది. నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి గారి చేతుల మీద జరగడం చాలా సంతోషంగా ఉంది. ఆనాడు వశిష్ఠుడే, ఈనాడు నరేంద్ర మోడీ. అట్లా అనిపిస్తుంది నాకు. బ్రహ్మానంద సుఖాన్ని ఆనందం పొందుతున్న బిడ్డ. బ్రహ్మానందం బ్రహ్మానందం పరమసుగితం కేవలం జ్ఞానామూర్తం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలము సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురునితం నమామి. అంత సంతోషం అనిపిస్తుంది నాకు. అలనాడు త్రేతాయుగంలా వశిష్ఠ మహాముని, కలియుగంలా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు అట్లనే కొడుతుండే. ఆయన కూడా చాలా సంతోషంగా ఆయన చేతుల మీద ఆయన ఈ యొక్క కార్యక్రమం చేసేటువంటి పుణ్యం అడకొచ్చుకుండా ఆయన ఆ పుణ్యం ఆయనకు దక్కింది. చూసిన ప్రజలకు మనకందరికీ కూడా దక్కింది బిడ్డ ఇది. మరి మీరు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగామని చెప్పేసి అంటున్నారు కదమ్మా, మరి అయోధ్యలో రామ మందిరానికి ఎప్పుడు వెళ్తున్నారు? నేను వెళ్ళా బిడ్డ. ఇప్పుడు కాదు, చాలా సార్లు, కాశీ 5 సార్లు వెళ్ళినా. అన్ని పోయినా. దేశం తిరగని యాత్ర అంటూ లేకుండా మన దేశం కానీ దేశం బుల్ల పోయి చూసొచ్చినాం మేము. మరి ఇప్పుడు రామ ప్రతిష్ఠ అయింది కదమ్మా? అయింది బిడ్డ, రామ ప్రతిష్ఠ అయింది. ఇప్పుడు పోయేది అందుకే కదా, అవన్నీ తిరిగి వస్తాం. అంటే ముందే ప్లాన్ చేసుకున్నారా? ప్లాన్ చేసుకున్నాం, పోయి వస్తాం బిడ్డ. 19వ తారీఖు అక్కడ కూడా వెళ్తున్నాం, అన్ని తిరగనికి. అందుకు జనకపూరికి, జనకపూరి అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, అది నేపాల్ దగ్గర జనక్పూర్ అంటారు. అక్కడ అమ్మవారు దొరికినటువంటిది. అమ్మవారు పుట్టింది లంకల. ఆ లంక సీత ఊటు లంక చేయడం అన్నటువంటిది రామనపురం బ్రహ్మకు తెలుసు. ఆ విషయం తెలిసినా ఇడిచిపెట్టలేదంటే మరి ఆయన ఇడిచిపెడితే నేను చచ్చిపోను, మరి నేను సావాలంటే పరమాత్మ చేతుల్ని సంహరింపబడాలని ఆయన గట్టిగా పట్టుకొని ముక్తికాంత అయినటువంటి యొక్క సీతామాతని పట్టుకున్నాడు గట్టిగా.
అందుకు భార్యను కొంటపోతే ఎవరికైనా కోపం వస్తుంది, ఎవరికైనా చంపగలడు, ఇంకేదన్నా చేసినా క్షమిస్తాడు, కానీ భార్య అంటే క్షమించలేడు. అయినా శ్రీరాముడు మరి మామూలు మనిషి కాడు, ఏకపత్ని వ్రతుడు. మరి ఆమెనే తీసుకుపోయి లంకలో పెట్టుకుంటే ఎట్లా ఊకుంటాడమ్మా? విషయాలు చాలా ఉన్నాయి బిడ్డ, ఇంకా చెప్పాలంటే మస్తుగా ఉంది. వడవంది అది నిధి వడుస్తుందా? వడవదు. పిల్ల కాలువలు అంటే చిన్న చిన్నగా ఉంటాయి, ఎట్లనే చేసుకోతే. ఇది నిధి బిడ్డ, ఎన్ని రోజులు చెప్పినా ఎంత చెప్పినా అది వడవదు, తరగదు. అసోటి జ్ఞానం బిడ్డ. రామనామం అంటేనే పెద్ద జ్ఞానం. అంత శ్రీకారమైనటువంటి శ్రీకారం జుట్టు పెట్టిండు ఒక ఎవరు, ఈయన వాల్మీకి మహాముని. మా సీతారామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. నిజంగా అమ్మ మీరు చాలా బాగా చెప్పారు, చాలా వివరాలు చెప్పారు మాకైతే. చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. మీలాంటి వాళ్ళు నిజంగా చాలా మందికి మంచి స్ఫూర్తిదాయకం అమ్మ. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. మీకు కూడా మీరు మీ ఛానల్ వనిత ఛానల్ వారికి మీరు నా కోసం ఎంతో కృషి చేసి అక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు కూడా మీ ఛానల్కు. చూశారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.